ఏపీ ప్రభుత్వం మరో ప్రధాన పథకం అమలుకు సిద్ధమైంది. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్తో పాటుగా ఈ పథకం అమలు చేయనున్నారు. ఈ నెలలోనే ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం 3 విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. పీఎం కిసాన్ ద్వారా వచ్చే 2,000కు ఏపీ ప్రభుత్వం 5,000 చొప్పున 2 సార్లు 4,000 చివరి విడతలో కలిపి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతు ఖాతాలో 20,000 జమ కానున్నాయి. ఇక పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన నిధులను ఈ నెలలోనే విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంటే ఈ నెలలో రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశం ఉంది. 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిసి తొలి విడతగా ఏప్రిల్, జూలై, రెండో విడతగా ఆగస్టు, నవంబర్, మూడో విడతగా డిసెంబర్, మార్చిలో చెల్లింపులు చేయనున్నారు. ఇక ఈ కేవైసీ ద్వారా జూన్లో విడుదలయ్యే పీఎం కిసాన్ 20వ విడత నిధులు అకౌంట్లో పడాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మొదటిది ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో అనుసంధానించాలి. మూడవది భూమి రికార్డులు వివరాలను ధృవీకరించాలి. మొదట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ www.pmkisan.gov.in వెళ్ళి ఈ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని సబ్మిట్ చేయండి. సమీపంలోని కామర్స్ సెంటర్, సిఎస్సి సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. అయితే దీన్ని 2025 మే 31 నాటికి పూర్తి చేసి ఉండాలని పీఎం కిసాన్ అధికారిక విభాగం వెల్లడించింది.